డోన్ పట్టణానికి సమీపంలో ఉన్న ధర్మవరం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మేము నియోజకవర్గం అంతా తిరిగి వచ్చాం. సో చాలామంది ఏం చెప్తున్నారంటే బుగ్గన గారు గడిచిన 50 ఏళ్లలో లేని అభివృద్ధిని చేశారు, చరిత్రలో లేని అభివృద్ధిని చేశారు, నియోజకవర్గంలో చేసినంత అభివృద్ధి ఇంకెక్కడా జరగలేదు అన్న అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎలా సాధ్యమైంది మీకు ఇది? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను సర్పంచ్ అయినానండి మా గ్రామానికి బేతంచెర్లకు. అప్పటి నుంచి దాదాపు 2019 సమయానికి వచ్చేటప్పటికి ఇంచుమించు 25 సంవత్సరాలు అయింది. జీవితంలో జీవన విధానంలో మార్పులు ఏ విధంగా అంటే తత్కాలికం కాకుండా పర్మనెంట్గా ఉండేట్టుగా ఏం చేస్తే బాగుంటుంది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ రావడం జరిగిందన్నమాట. ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మనకు పరిపాలన గురించి ఒక అవగాహన వచ్చింది. కాబట్టి మంత్రి అయ్యేటప్పటికి 25 సంవత్సరాల తర్వాత ఎంటర్ అయిన తర్వాత 25 సంవత్సరాలకు మంత్రి కావడం జరిగింది. 2019 తర్వాత ఫస్ట్ ఒక సంవత్సరం ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ఆ ప్రణాళికను దాని తర్వాత కోవిడ్ టైంలో డిజైన్స్ అన్నీ కూడా అప్పుడు కోవిడ్ టైంలో కొద్దిగా ఫ్రీ టైం ఉన్నది కాబట్టి మూమెంట్ లేదు కాబట్టి ఎంటైర్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని అప్పుడు చేయడం జరిగింది. 3వ సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు అన్ని కంప్లీషన్. బుగ్గన గారు గడిచిన 2 సందర్భాల్లో 2014 అండ్ 2019 మీ ప్రత్యర్థి ప్రతాప్, ఇప్పుడు ప్రతాప్ లేరు, ఒక కొత్త ప్రత్యర్థి మీకు వచ్చారు. సో ఈ కొత్త ప్రత్యర్థి గురించి మీరేం చెప్తారు? కొత్త ప్రత్యర్థి ఎక్కువ కాలము తను వెరీ లేట్ ఎంట్రీ పాలిటిక్స్లోకి చాలా లేట్గా వచ్చినారు. చాలా లేటుగా రావడం కూడా కేవలము వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను రంగప్రవేశం చేయడం జరిగింది. డైరెక్ట్గా ఎంపీగా అంటే తండ్రి ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఎంపీగా రంగప్రవేశం. ఆ రంగప్రవేశం అయిన తర్వాత ఒకసారి ఎంపీ, దాని తర్వాత ఒక కేంద్ర సహాయ మంత్రి రైల్వేస్గా కూడా ఉన్నారు. ఇది ఆయన పొలిటికల్ లిస్ట్. అయితే ఇప్పుడు కింద నుంచి పైకి రావడానికి, పైనుంచి కిందికి రావడానికి చాలా తేడా. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్గా కలెక్టర్ అయినాడు అనుకోండి, ఆయనకు అర్థమవుతుందా అసలు ల్యాండ్ రికార్డ్ అర్థమవుతుందా, వివిధ చట్టాలు అర్థమవుతాయి, వివిధ రూల్స్ కావు. డైరెక్ట్గా ఎంపీలు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది సక్సెస్ఫుల్ అయ్యారు. ఓకే, మంత్రి గారు ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నారు. ఆయన జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో అది సామాన్యులకు అందట్లేదు అంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఆ అభివృద్ధి మీకు లేకపోతే మీ కుటుంబానికి, మీ అనుయాయులకు మాత్రమే ఆ ఫలాలు దక్కాయన్న ఆరోపణ కూడా చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఆయనకు సబ్జెక్టు మీద అవగాహన, అభివృద్ధి అనే దానికి అర్థం తెలిసినా లేదా అనే దానికి ఇదే నిదర్శనం. మ్యాసివ్ వేలో రోడ్స్ చేయడం జరిగింది అన్ని. అంటే ముఖ్యమైన రహదారులన్నీ కూడా డబుల్ రోడ్లు చేయడము, ముఖ్యమైన ఒక నేషనల్ హైవే తీసుకురావడము, అన్కనెక్టెడ్ గ్రామాలు, అసలు రోడ్ లేని గ్రామాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా రోడ్ లేని గ్రామం. గుట్టాలపల్లి అని ఒక ఊరు ఉంది, పేపల్లి మండలం, రిమోట్ విలేజ్. ఆ ఊరికి గత 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒకసారి 2 సార్లు పోయి విజిట్ చేసినారు. ఆ ఊరికి కూడా ఈరోజు రోడ్డు. సో ఇప్పుడు రోడ్డు నా కుటుంబ సభ్యులు నాకు పనికొస్తుందా, ప్రజలకు పనికొస్తుందా, ఎవరికి పనికొస్తుంది? అంటే నేను ఒక్కడిని తిరుగుతానా రోడ్లు మొత్తం? వేసిన రోడ్లన్నీ నేను నా కుటుంబ సభ్యులు మాత్రం తిరుగుతూ ఉంటాము, మిగతా వాళ్ళు ఎవరు రోడ్లు వారరు. అదే ఆయన అర్థం లేదు. ఈ ప్రాంతంలో విపరీతమైన నీటి ఎద్దడి. ఎంత నీటి ఎద్దడి అంటే ఈ రాయలసీమలో ఉండే స్పెసిఫిక్ డ్రౌట్ ప్రోన్ ఏరియా డోన్ అండ్ పత్తికొండ. సో ఇక్కడ ఎట్లా అంటే వర్షం, మినిమల్ వర్షం, ఏ విధమైన మినిమల్ వర్షం, ఇంచుమించు రాజస్థాన్ తర్వాత నెక్స్ట్ డ్రై ఏరియా ఇదే అనమాట. మాకు సింగిల్ బోర్వెల్ మీద ఆధారపడిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అయితే శాశ్వతమైన పరిష్కారం ఉండాలన్న ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్. వాటర్ గ్రిడ్ ఇక్కడ 3 చోట్లనే ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిండేది. ఉద్దానం కిడ్నీ ప్రాబ్లం వలన, పులివెందల యురేనియం ప్రాబ్లం వలన, డోన్ సివియర్ వాటర్ స్కేర్సిటీ వల్ల. అయితే కృష్ణా వాటర్ అంటే తుంగభద్ర కృష్ణాలో కలిసిన తర్వాత కృష్ణా వాటర్ను గోరకల్ రిజర్వాయర్లో డ్రా చేసి అక్కడ స్టోర్ చేసి అక్కడ నుంచి పంప్ చేసి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ 50 కిలోమీటర్లు బేతంచెర్ల వరకు తెచ్చి ఆ బేతంచెర్లలో 8 ఎకరాల ల్యాండ్ భూమిలో పెద్ద వాటర్ ట్యాంక్స్లో రా వాటర్ను ట్రీట్ చేసి శుద్ధి చేసిన తర్వాత ఆ నీళ్ళని అక్కడ నుంచి పంపింగ్ చేసి యావత్తు మొత్తం నలుమూలల అన్ని విలేజెస్ నియోజకవర్గంలో ఎవ్రీ విలేజ్ ఇది వాటర్ పంపింగ్ చేస్తా ఉన్నాం. ఇది బేతంచెర్ల వరకు ఆల్రెడీ వచ్చింది. 2-3 నెలల లోపల టోటల్ కాన్స్టిట్యూన్సీ వచ్చేస్తుంది. అయితే ఇది వచ్చే లోపల కాంప్లిమెంట్ అయ్యేదానికి ప్రతి ఊరికి ఓవర్ ట్యాంక్ ఉండాలనే ఉద్దేశంతో 76 ట్యాంకులు, నాకు తెలిసి చరిత్రలో ఎవరు టేకప్ చేసి ఉండరు, 76 ఓవర్ ట్యాంకులు ఆల్మోస్ట్ అన్ని విలేజ్లో కట్టినా. ఎవ్రీ విలేజ్ ఓవర్ ట్యాంక్ లేని విలేజ్ ఉండదు. ప్రతి ఇంటికి ఇవ్వబోతున్నాం. అది ఇది నేను నా కుటుంబ సభ్యులు మాత్రం తాగుతామా?
లేదా అందరు తాగుతారా? ఆల్రైట్. ఇది కూడా వాళ్ళకి అర్థం. ఇంకోటి కూడా ఉంది, పాఠశాలలు కాలేజీలు ఇవన్నీ ఎన్నో కట్టడం జరిగింది. అవును. షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్, వెటర్నరీ పాలిటెక్నిక్, ఐటీఐలో హాస్టల్, దాని తర్వాత రెగ్యులర్ పాలిటెక్నిక్, రెగ్యులర్ ఐటీఐ, ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటరు, దాని తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బీసీ గర్ల్స్, బీసీ బాయ్స్, ఎస్సీస్, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫంక్షనింగ్. పిల్లలు చదువుతున్నారు, అంటే ఎస్సీ పిల్లలు చదువుతున్నారు, బీసీ పిల్లలు చదువుతున్నారు, మామూలు పిల్లలు చదువుతున్నారు, కేంద్రీయ విద్యాలయం కూడా తేవడం జరిగింది. అంటే ఇవన్నీ నేను నా కుటుంబ సభ్యులు మాత్రం క్లాస్ రూమ్లో కూర్చొని చదువుతామా? 2014లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 11,000 సమ్ చేంజ్ మెజారిటీతో గెలిచారు. 2019లో 35,000 మ్యాసివ్ మెజారిటీతో గెలిచారు. సో ఈసారి బుగ్గన హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? అది ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఏమంటారు? పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, జనతా దర్బార్తో మాట్లాడినందుకు. విష్ యూ ఆల్ ద బెస్ట్.